నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే. మ్యామ్, కాస్టింగ్ కౌచ్ గురించి చెప్పాలి. అసలు కాస్టింగ్ కౌచ్ ఉందా లేదా? ఉందని కొందరు అంటారు, లేదని కొందరు అంటారు. పెద్ద పెద్ద మహానుభావులు, ఆ ఎన్నో అవార్డుల గ్రహీతలు, మెగాస్టార్ లాంటి వాళ్ళు కూడా కాస్టింగ్ కౌచ్ లేదు అని అనేసారు. మరి అది ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో, బట్ దానికి చిన్మయ్య గారు రియాక్ట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే గతంలో తన మీద కూడా అది జరిగింది అని ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో మీరేమంటారు? యాసే కాస్టింగ్ కౌచ్ ఉంది. అది సినిమా ఇండస్ట్రీయే కాదు, అన్ని చోట్ల ఉంది. ప్రతి పని చేసే చోట ప్రతి పని చేసే చోట ఉంది. కాబట్టే పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం వచ్చింది 2013లో. మనకి చట్టాలు ఊరికే సరదాగా సంతకెళ్ళి వచ్చినట్టు రావు. చాలా స్టడీ చేస్తారు, చాలా ఉద్యమాలు చేస్తారు. అన్ని అయిన తర్వాత ఒక చట్టం రూపొందుతుంది. చాలా మంది చాలా కాలక్షేపంగా మాట్లాడుతున్నారు చట్టాల గురించి. పైగా మహిళలపై సంబంధించి ఉన్న చట్టాల గురించి చాలా ఎగతాళిగా మాట్లాడుతున్నారు. అది వాళ్ళ విఘ్నతగా వదిలేద్దాము, అది పెద్ద పట్టించుకోవాల్సిన విషయం కాదు. అయితే ఈ పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల చట్టము అనేది విషయంలో ఉన్న గైడ్ లైన్స్ ప్రకారం సినిమా ఇండస్ట్రీని అలా మెజర్ చేయలేము అంటారు కొంతమంది. ఓకే, ఎందుకని? ఎందుకని అంటే ఎవరెక్కడ పనిచేస్తారో తెలియదు, టైమింగ్స్ తెలియదు, ఏ సినిమా ఎప్పుడు మొదలవుద్దో ఎప్పుడు ఎండ్ అవుద్దో తెలియదు. ఇలాంటి ఏవో వాళ్ళ కాకమ్మ కథలు వాళ్ళు చెప్తా ఉంటారు. కానీ దానికి కూడా మనసుంటే మార్గం ఉంటది. అయితే మనసుంటే మార్గం అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక సినిమా స్టార్ట్ అవుతుంది. ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడే లైంగిక వేధింపుల నిరోధక చట్టం ప్రకారం దాని ప్రధానమైన అంశం ఏంటంటే ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ, ఐసీసీ కమిటీ అంటారు. ఆ చట్టంలో ఉండే ఒక మంచి ప్రొవిజన్ ఏంటి అంటే ఐసీసీ. ఈ ఐసీసీ ఉండాలి. ఇప్పుడు ఒక 15 మంది ఎంప్లాయీస్ ఉన్న ప్రతి ఆఫీస్ లోను వాళ్ళల్లో మహిళలు ఉంటే గనక ఖచ్చితంగా ప్రతి ఆఫీస్ లోనూ ఐసీసీ ఉండాలి. నన్ను మా జేఏసీ వాళ్ళు అడుగుతూ ఉంటారు, మీరు చాలా ఛానల్స్ కి వెళ్తుంటారు కదా, ఆ ఛానల్స్ లో ఐసీసీలు ఉన్నాయా? ఏ ఆఫీస్ లోనూ ప్రత్యేకమైన ఎంప్లాయీని కాదు కాబట్టి, నేను వచ్చి వెళ్ళిపోతుంటాను కాబట్టి నాకు అడిగా అంత అబ్జర్వ్ చేసే అవకాశం ఉండదని. కానీ అవకాశం వచ్చిన ప్రతిసారి చెప్తుంటాను, ఐసీసీలు ఉంటే మంచిదని చెప్తాను. వింటారా వినరా అనేది వాళ్ళ విజ్ఞతకు సంబంధించింది అని చెప్తుంటా. అయితే ఈ ఐసీసీలు ఎందుకు అవసరం పడతాయి అంటే, ఎవరైనా ఒక మహిళ ఆఫీస్ లో ఎవరి ద్వారా అయినా లైంగిక వేధింపులకి, తన పైన వాళ్ళ వల్ల కావచ్చు, కింద వాళ్ళ వల్ల కావచ్చు, తనతో సమానమైన వ్యక్తుల వల్ల కావచ్చు, వేధింపులకి గురవుతుంటే ఐసీసీకి కంప్లైంట్ పెట్టుకుంటది. ఓకే, ఎక్కడ చేస్తారు మేడం ఐసీసీ కంటే కంప్లైంట్? పోలీసుల ఆధ్వర్యంలో కాదు, అసలు పోలీసులు అనే వాళ్ళు లేదు, అసలు సంబంధం లేదు. ఐసీసీ అంటే ఆ ఆఫీస్ లోనే ఒక 2-3 ఎంప్లాయీస్, అందులో ఎక్కువ మహిళలు ఉండేటట్లు, రెండోది బయట స్వచ్ఛంద సంస్థల నుంచి ఒకళ్ళు ఉండేటట్లుగా ఐసీసీ కమిటీ ఉంటది. అయితే ఈ ఐసీసీ కమిటీ ఉన్నది ఇక్కడ అని గోడ మీద మెన్షన్ చెయ్యాలి, పేర్లు రాసి వాళ్ళ ఫోన్ నెంబర్లు. చాలా చోట్ల అసలు చూడనే లేదు మేడం. అదే కదా వచ్చిన దౌర్భాగ్యం, అదే కదా. ఇప్పుడు ఆడవాళ్ళకి చట్టాలు ఉన్నాయని ఏడుస్తారు, చట్టాలు ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతున్నాయి? మరి గాడుదలకి అది తెలీదు. అసలు ఆడవాళ్ళకి చాలా మందికి తెలియదు. అదే చెప్తున్నా, ప్రతి ఆఫీసు విధి విధానం అది. మీరు ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళండి, ఉంటది అక్కడ. అవును, ఎల్ఐసిలోని, తర్వాత టాటా ఇన్సూరెన్స్ దీనిలో కూడా చూశారు. మళ్ళీ ఓఎన్జీసీలో ఉంటది. అట్లా పెద్ద పెద్ద ఆఫీసుల్లో ఉంటాయి. కానీ చిన్న ఆఫీసు, నేను 15 మంది ఎంప్లాయీస్ ఒక రూఫ్ కింద పనిచేస్తే గనక దాన్ని ఒక ఆఫీస్ గా పరిగణిస్తారు. దానిలో ఐసీసీ ఉండాలి. సరే, ఐసీసీ ఉంది. ఐసీసీలో ఆ అమ్మాయి కంప్లైంట్ చేసుకుంటది. అప్పుడు ఎవరైతే అవుట్ సైడ్ పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ కూడా పిలుస్తారు. పలానా రోజు మీరు రండి అని చెప్పి కంప్లైంట్ చేసిన ఆవిడకి, ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చిందో అతన్ని పిలిచి సంజాయిషి అడుగుతారు. అతను గనక సరే పొరపాటు అయిపోయింది, ఇంకెప్పుడు ఇట్లాంటిది నా వైపు నుంచి పునరావృతం జరగదు, నేను సారీ చెప్తున్నాను అన్నాడు అనుకోండి, ఇంకా అక్కడి నుంచి అది క్లోజ్ అయిపోతుంది. కానీ మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే అతన్ని వేరే చోటకి ట్రాన్స్ఫర్ చేస్తుంది, వేరే ఇంకొక బ్రాంచ్ కి పంపించేస్తా అతన్ని. ఎందుకంటే ఈ ఇద్దరు ఒక చోట ఉండటం కరెక్ట్ గా, నా మీద కంప్లైంట్ చేసింది అని కక్ష పెట్టుకోకుండా ఉండటం కోసం. ఇది చాలా సజావుగా జరిగిపోయే విధానం ఇది. సరే, ఇలా కాకుండా నేను అనలేదు, ఆమె నాకు సైట్ కొట్టిందనో, లేకపోతే ఆమె నన్ను రెచ్చగొట్టిందని వాదన పెరిగింది అనుకోండి, చూస్తారు. అక్కడ జరిగిన క్రైమ్ ఉంటది చూసారా, ఆ క్రైమ్ అంటే ఏంటంటే, నువ్వు నాతో ఉండకపోతే
నేను నీకు ప్రమోషన్ ఇవ్వను, బెదిరింపులు. లేదు నేను ఆఫీస్ లో అందరికీ చెడుగా ప్రచారం చేస్తాను, నా మాట నాకు ఇక్కడ అధికారం ఉంది కాబట్టి నా అధికారంతో నీ ఉద్యోగం నుంచి తీసేస్తాను, ఇట్లా రకరకాలుగా చేశారు అనుకోండి, ఆ ఇంటెన్సిటీని బట్టి పోలీస్ స్టేషన్ కి పంపిస్తారు, కేసు ఎఫ్ఐఆర్ చేయించేస్తారు, ఆ ఏరియా పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ చేయిస్తారు. ఇది ఇలా జరుగుతుంది. ఓకే. అయితే అక్కడ ఇంకోటి కూడా క్లాజ్ ఉంది. ఒకవేళ నేరం నిరూపణ అవ్వకపోతే, ఇప్పుడు ఈమె చెప్పిన నేరం నిరూపణ అవ్వకపోతే ఆమెకు కూడా పనిష్మెంట్ ఉంటది అనేది ఒక క్లాజ్ ఉంది, అది కూడా ఉంది. సరే, ఇప్పుడు ఈ ఐసీసీలు సినిమాల్లో ఎలా పెట్టాలి అనే వస్తే చెప్పా కదా, మనసుంటే మార్గం ఉంటదని. ఇప్పుడు ఒక సినిమా మొదలవుతుందండి, మొదలైన వెంటనే ప్రొడ్యూసరు, డైరెక్టరు, మెయిన్ యాక్టర్స్ ఒక 4-5 ముగ్గురుతోటో ఒక ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ వేసి, ఇది అవుట్డోర్ లో చేసినా ఇండోర్ లో చేసినా ఎక్కడ చేసినా ఈ సినిమా అయిపోయే వరకు ఈ కమిటీ అలైవ్ లో బాధ్యత వహించాల్సి ఉంటుంది, తీసుకోవాల్సి ఉంటుంది. ఏ అమ్మాయి అయినా వచ్చి ఇక్కడ కంప్లైంట్ చేసింది అనుకోండి, దీని గురించి మాట్లాడాల్సి ఉంటుంది. వాళ్ళు తప్పించుకోవాలని చూశారు, కాదు మీరు ఇలా చెయ్యొచ్చు అని చెప్పాం, సరే అది కూడా కాలేదు. కాకపోతే ఇక అందరికీ కలిపి ఒక పాష్ కమిటీ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఝాన్సీ గారు ఉన్నారు ఆ పాష్ కమిటీలో, చేశారు. అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేసుకోవచ్చు ఎవరైనా సరే. అయితే ఇదంతా ఏంటి అంటే, ఒక కంప్లైంట్ చేయగలిగే అంత ధైర్యం ఉన్నవాళ్ళు ఈ ఇండస్ట్రీకి అమ్మాయిలు వస్తున్నారా? అసలు మనం ఒక కంప్లైంట్ చెప్తే నిజమే అని నమ్మి మనకి తోడు నిలిచే వాళ్ళు ఉన్నారా అనే ఒక అభద్రతా భావం అయితే మటుకు ఇండస్ట్రీలో ఉంది. అసలు కాస్టింగ్ కౌచ్ ఉందా లేదా అని మీరు అడిగారు. కాస్టింగ్ కౌచ్ ఉన్నది, 100% పాళ్ళు ఉన్నదే కాస్టింగ్ కౌచ్ ఉన్నది. ఎందుకంటే కాస్టింగ్ కౌచే లేకపోతే 2018, 2019లో కరోనాకి జస్ట్ బిఫోర్ ఒక కమిటీ ఎందుకు వేస్తారు? దీనికి సంబంధించి కమిటీ వేశారు. కమిటీ రిపోర్ట్ కూడా ఇచ్చింది. ఉందనే ఇచ్చింది. అయితే ఆ రిపోర్ట్ ఇంతవరకు బయటికి రాలా. ఇప్పుడు శ్రీరెడ్డి ఇష్యూ స్టార్ట్ అయినప్పుడు ఈ కాస్టింగ్ కౌచ్ విషయం బయటకు వచ్చింది. అయితే చాలా మంది ఏమన్నారంటే శ్రీరెడ్డి క్యారెక్టర్ మంచిది కాదు, అందుకని చెప్పి అది ఇది అని చెప్పి అంటే అవన్నీ పక్కన పెట్టండి, ఆమె క్యారెక్టర్ మంచిది కాబట్టి ఆమెను విడిగా చూడండి, సమస్య ఉందా లేదా అని చెప్పి మాట్లాడి చాలా మందిని పబ్లిక్ ఫోరం లో మాట్లాడిచ్చారు. ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి 18 hours నడిచింది ఆ ప్రెస్ మీట్. ఎంతో మంది బాధితులు వచ్చి వాళ్ళ బాధలన్నీ చెప్పుకున్నారు. చెప్పుకుంటే అదంతా అయిన ఆ రోజు బాధలు చెప్పుకునే వాళ్ళు ఏడ్చారు, వినేవాళ్ళు కూడా ఏడ్చారు, దద్దరిల్లిపోయింది ప్రెస్ క్లబ్. అలాంటి పరిస్థితుల్లో మీరు ఒక్కరైతే అబద్ధం చెప్తారు, ఇద్దరైతే అబద్ధం చెప్తారు, ఇంతమంది అబద్ధాలు చెప్పరు కదా. పైగా మళ్ళీ వాళ్ళ లైవ్లీహుడ్ కి ఏమవుతుందో అనే ఒక భయం ఉంటదా ఉండదా? నిజంగానే ఆ రోజు కాస్త ఎక్కువ లీడ్ తీసుకున్న వాళ్ళు ఇవాళ అడ్రస్ లేకుండా పోయారు లేడీస్. వీళ్ళు గుణపాఠం చెప్తారు, మీరా మా మీదకి వచ్చి చెప్పేది, మీరా మమ్మల్ని క్వశ్చన్ చేసేది. సో అందుకు భయపడి అసలు అక్కడ ఒక గుత్తాధిపత్యం ఉంటది, అవునన్నా కాదన్న పురుషాధిక్యత రాజ్యం వెళ్తుంటది. దానిలో భాగంగానే చూస్తాను నేను చిరంజీవి గారి వ్యాఖ్యల్ని. సరే అంత బ్లంట్ గా అనేసారు. సరే ఏమండి, కాస్టింగ్ కోచ్ కూడా ఉంటే ఉండొచ్చు, అందరూ అలా ఉండాలని లేదు, ఎవరో అన్ని చోట్ల ఉన్నట్లే మా దాంట్లో కూడా ఉండొచ్చు, అమ్మాయిలు జాగ్రత్త పడండి, అలా ఎవరన్నా అంటే గనక మీకు కమిటీ ఉంది, ఆ కమిటీకి వెళ్ళి చెప్పండి అది ఇది అని చెప్పి 100 మాట్లాడొచ్చు. కానీ ఆయన చెప్పిన విధానం ఎలా ఉందంటే, మీరు ఎలా ఉంటే మీకు అలాంటి సమస్యలు వస్తాయి అన్నట్లుంది. అది చాలా రాంగ్ ఇదైంది. ఆయన అద్దం లాంటిది, మీరు ఎలా చూస్తే అలా కనిపిస్తుంది. ఇప్పుడు అక్కడ ఇంకా కొన్ని మాటలు కూడా చెప్పొచ్చు, మీరు ఆత్మవిశ్వాసంతో ఉండండి, ఇది ఈ ఇండస్ట్రీ అనేది ద్వారాలు అందరికీ తెరిచే ఉన్నాయి, ప్రతిభ ఉన్న వాళ్ళు నిరూపించుకోండి, ఉన్నత శిఖరాలకు ఎగరండి, ఎన్ని చెప్పొచ్చు. పెద్దవాళ్ళు ఉన్నారు, ఏదున్నా కూడా ఆడపిల్లలు భయపడాల్సిన అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో ఏమో జరుగుతుందని అనుకుంటారు, అలాంటివి జరగకుండా చూసుకునే బాధ్యత మాది, మా పిల్లలకి ఎట్లా. ఆయన పైగా ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు, మా అమ్మాయిని కూడా నేను
ఇప్పుడు పోయి ఎవరంటే అదే విచిత్రంగా అనిపించింది. అయినా నాకు అర్థం కాదు. మొన్నే కదా రాఘవేంద్రరావు డైరెక్టరు మీ తమ్ముడు కూతుర్ని నడుము పట్టుకుని నలిపేశాడు. అదే ఆశ్చర్యం అది మీ మీ దృష్టికి రాలేదా? అని మీ ఇంటి అమ్మాయి మీద కూడా మీకు గౌరవం లేదా? అంటే ఈ అమ్మాయి వెళ్ళింది ఆయన దగ్గరికి, ఈయన చెప్పింది అట్లాగే ఉందిగా. అందుకే కదా చిన్మయ్య రియాక్ట్ అయ్యారు. అన్నది అదే అన్నది. అందుకని ఏంటంటే మనం కొంచెం చూసుకుని మాట్లాడాలి. అంటే అసలు లేదు అనేయడానికి లేదు కదా, ఇప్పుడు దేనిలోనే ఉండదు. పాజిటివ్ ఉన్న చోట నెగిటివ్ ఎంతో కొంత ఉంటుంది. ఎక్కడైనా ఇప్పుడు ఆడ మగ ఉన్న ప్రతి చోట అందరూ అలా ఉండాలని లేదు. అవును. అవకాశం దొరికినప్పుడు మీకు చాలా గమ్మత్తైన విషయం చెప్తా. ఇప్పుడు ముఠా కూలీలు ఉంటారు కదా, చదువు సంధ్యలు ఉండవు కదా వాళ్ళకి. ముఠా మేస్త్రి ఉంటాడు కదా, ముఠా మేస్త్రి ఎంత లైంగిక వేధింపులు చేస్తాడో తెలుసా అండి మీకు? అతని మాట వింటేనే తెల్లారి పని దొరుకుతుంది. అసలు ఆడవాళ్ళు ఎంత దారుణమైన పరిస్థితిలో ఉంటారో తెలుసా అసలు? అవును. నేను ఒకసారి బస్ లోంచి వచ్చేటప్పుడు విన్నాను. ఒకసారి ఎక్కువ కూలీలు ఎక్కుతారు మనకి ఇక్కడ అమీర్పేట దగ్గర. ఎర్రగడ్డ బస్సు ఎక్కువ ఎక్కుతూ ఉంటారు. విన్నాను నేను. అంటే వాళ్ళ డిస్కషన్ జరుగుతుంది కదా. అంటే అక్కడ అతను నాకు అధికారం ఉంది, నేను పనిచ్చే అవకాశం నాకు ఉంది అనే ఒక ధీమా ఉంది కాబట్టి వాడు అమ్మాయికి సైట్ కొట్టగలుగుతున్నాడు. నువ్వు రావాల్సిందే, వస్తేనే నీకు పని ఉంటది అంటే అతను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాడు? భర్తలు కాస్త వీక్ గా ఉండి అసలు భర్తలే లేని వాళ్ళ అమ్మాయిల్ని సెలెక్ట్ చేసుకుంటాడు. వాళ్ళకి కావాలనిపించిన వాళ్ళని ఏదో రకంగా ఇది చేస్తారు. ఇప్పుడు అందరు మేస్త్రులు ఎలా ఉంటారని నేను అన్నాం. ఉండే మేస్త్రుల గురించి మనం మాట్లాడుకుంటాం, లేని వాళ్ళ గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటాం? మనకేమో అసలు గమ్మత్తు సార్. షీటీమ్ కౌన్సిలింగ్ కి ఒక అమ్మాయి ఫోన్ చేసింది. అమ్మాయి కొంచెం చదువుకున్న అమ్మాయి, కానీ అమ్మాయి పరిస్థితులు బాగోలేక భర్త చనిపోతే పుట్టింట్లో ఉంటుంది, పనికి వెళ్తుంది. ఫోన్ ఉంది ఆ అమ్మాయి దగ్గర. రాత్రి 10:30కి ఫోన్ చేశాడు మేస్త్రి. వాళ్ళ అమ్మ వాళ్ళు అడిగారు ఎందుకు ఫోన్ చేశాడు ఈ టైంలో అని. అంటే రేపొద్దున పని ఉందని చెప్పటానికి అని. రేపొద్దున కూడా చెప్పొచ్చు, ఇంకా ముందైనా చెప్పొచ్చు. ఎట్లా చెప్తాడు ఇట్లా అంటే వాళ్ళు ఫోన్ తీసుకుని వీళ్ళు మాట్లాడారంట. మాట్లాడితే అయితే ఏంటి అన్నట్టు మాట్లాడాడంట. మాట్లాడితే ఈ అమ్మాయి చదువుకున్న అమ్మాయి కదా, షీటీమ్ కంప్లైంట్ పెట్టింది. మంచి పని చేసి పిలిపించామండి. ఆ అమ్మాయి కూడా వచ్చింది. మామూలుగా అయితే మేము బాధ్యతలు రమ్మని చెప్పాం, కానీ అమ్మాయి వచ్చింది, ధైర్యం చేసింది. నాకు భలే నచ్చింది అమ్మాయి. అసలు చేయాలి మేడం, కొన్ని చోట్ల వేయాల్సిన స్టెప్ వేయాల్సిందే. భయపడే కొద్ది తొక్కడం జరుగుతుంది. అవును, దానికి సొల్యూషన్ దొరకదు. అవును. అయితే అతను ఇంకెప్పుడు ఇట్లా చెయ్యను అని చెప్పి అతని భార్య కూడా వచ్చింది. అతని ఫ్యామిలీ మెంబర్స్ రావాలి. ఇప్పుడు షీ టీమ్స్ లో ఉన్న బ్యూటీ అదే, ఫ్యామిలీ మెంబర్స్ రావాలి. ఫ్యామిలీ మెంబర్స్ కి మనోడు మన మహానుభావుడు ఏం చేస్తున్నాడు బయట అనేది ఫ్యామిలీ మెంబర్స్ కి తెలుస్తుంది. భార్య పాపం ఏడ్చింది, ఇట్లాంటి వాడు అనుకోలేదండి మా ఆయన అని. ఆ అమ్మాయి ఏమందో తెలుసా? అదే చూడు మావా, నేను పనికెళ్తే నన్ను ఎవరన్నా ఎలాగ చేస్తే నువ్వేమంటావు చెప్పు అని. అంటే ఒక అమాయకత్వంలో నుంచి కొన్ని అద్భుతమైన ప్రశ్నలు వస్తాయండి. అవును, భలే అనిపించింది. అంటే ఆ స్థాయి వాళ్ళ దగ్గర నుంచి పైన స్థాయి వరకు ఈ మధ్యలో ఎక్కడైనా సరే మహిళకి ఇట్లాంటి పరిస్థితి లేదు. అన్ని రంగాల్లోనూ, ఒక రంగం కాదు. కాకపోతే సినిమా రంగంలో ఏంటి అంటే ఆశావహులు ఎక్కువగా వస్తారు. పైగా ఈ వచ్చే అమ్మాయిలంటే కూడా వాళ్ళకి చులకన ఉంటది. మనకి క్యారెక్టర్ ఉందా లేదా అనేది వేరే విషయం, కానీ రెండో అమ్మాయి క్యారెక్టర్ లేదు అంటే ఇంకా అమ్మాయి మనం ఏం చేసినా నోరు మూసుకుంటుంది అని ఒక ధీమా వీళ్ళకు ఉంటది. అలా ఎక్కడో దాకెందుకు, చిరంజీవి గారి మేనేజరు వాకాటి అప్పారావు, అసలు వాడి గురించి ఎంత చెప్పారో తెలుసా? ఆ రోజు పబ్లిక్ లో అన్ని రికార్డెడ్ ఉన్నాయి. కావాలంటే ఇస్తాము చిరంజీవి గారికి. అసలు ఎందుకు ఆయన మేనేజర్, తర్వాత మేనేజర్ తీసేశారు. మరి ఆయన దగ్గరే ఎగ్జాంపుల్ కళ్ళకద్దినట్టు ఉంది అక్కడ. ఇప్పుడు ఏమైపోయిందంటే ఎవరికి వాళ్ళు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ లో బతకాలనుకుంటున్నారు. ఇప్పుడు మా ఇండస్ట్రీ చాలా గొప్పదని చెప్తున్నారు, కళామ తల్లి, కళామ రంగం, ఇంకేంటేంటో చెప్పుకుంటున్నారు. అదేమంటే అంటారు వాళ్ళు, ఏం మీకు అందరికి సినిమా ఇండస్ట్రీ అంటే చులకనైపోయింది, ఎక్కడ లేదు లైంగిక వేధింపులు అని. అన్ని చోట్ల ఉన్నా మా దగ్గర లేదు అని చెప్పుకునే గర్వంగా మీరు ఉండండి. ఆయన ఈ ఛాలెంజ్ ఎలా తీసుకుంటారో నాకైతే తెలియదు, కానీ సూటి ప్రశ్న ఏంటంటే
ఒక కమిటీ చేశారు అప్పుడు. ఆ కమిటీ రిపోర్టు గవర్నమెంట్కి ఇచ్చింది. ఈ రోజు వరకు ఆ రిపోర్ట్ బయట పెట్టలేదు. అసలు ఆ రిపోర్ట్ లో ఏముంది? అది కావాలి. అంత మంచి ఉంటే బయట పెట్టేవాళ్ళేగా. అవును. ఎవరు సామ్రాజ్యాలు కూలిపోకూడదని చెప్పి మీరు దాచిపెట్టారు. దాచిపెట్టారు. 5 సభ్యులు, కొంతమంది పోలీస్ ఆఫీసర్లు అందరూ కలిసి చేసిన సమిష్టి కృషిని మీరు కోల్డ్ స్టోరేజ్ లో పెట్టేశారు, భోషణంలో పెట్టి తాళం వేసేశారు. ఏంటి దీనివల్ల మీ ఉద్దేశం ఏంటి వెనకమాల? అందుకే నేనేమంటున్నానంటే, పోనీ నేను చిరంజీవి గారికి తెలియదని అనుకుంటున్నా, నాకు ఇప్పటికే ఆయన మీద నమ్మకం ఉంది, గౌరవం ఉంది. ఓకే, మీరు ఆ రిపోర్ట్ తెప్పించండి. మీరు నిజంగా మీ నిజాయితీ నిరూపించుకోవాలంటే ఆ రిపోర్ట్ బయటికి తీసుకురండి. హేమా కమిటీ రిపోర్ట్ బయటకు వచ్చినప్పుడు మేము మహిళా కమిషన్ దగ్గరికి కూడా వెళ్ళి వినతి పత్రం ఇచ్చాం. ఆ కమిటీ రిపోర్టు బయటికి తీసుకురండి. అసలు మనంగానే ముందు అది ఇచ్చుంటే గనక ఆ కమిటీ రిపోర్టు ఇండియా మొత్తం మీద తెలంగాణ ఆదర్శప్రాయంగా ఉండేది. ఇప్పుడు కేరళ వాళ్ళు తీసుకొచ్చారు అని అంటే, నేను నా వల్ల అయింది, నేను చేస్తాను మేడం అని అన్నది. ఇంతవరకు ఆ కమిటీ రిపోర్ట్ బయటికి రాలేదు. ఇప్పుడు నిజంగా మీ మాటల మీద మీకు నమ్మకం ఉంటే, ధైర్యం ఉంటే ఆ కమిటీ రిపోర్ట్ బయటికి తెప్పించండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మీరు చాలా స్నేహంగా ఉంటారు, ఈజీగా వస్తుంది. ఇప్పుడు అది ఎక్కడ పెట్టినా కూడా ఈజీగా తీపిచ్చొచ్చు దాన్ని. ఎవరైనా దాచిపెట్టారు అనుకున్నా, పోనీ గత ప్రభుత్వంలోనే దాచిపెట్టాల్సిన అవసరం ఏముందండి? రిపోర్టు ఇవ్వాలంటే దాన్ని ఇంకా తుడిచేయాలనుకున్నా కూడా ఇప్పుడు రిపోర్ట్ తీస్తే అయిపోతుంది, తీస్తే తెలిసిపోద్ది కదా, దొంగలు ఎవరో తేల్తారు కదా. వస్తుంది. కాస్టింగ్ కోచ్ అనేది అంత ఈజీ ఇష్యూ ఏం కాదు. ఆల్మోస్ట్ పూర్తిగా ఆడపిల్లల భద్రతకు సంబంధించిన విషయమే. అంత ఈజీగా వదిలేయడానికి మీరు ఓ మాట పబ్లిక్ లోకి వదిలేసేసి మీరు తాంబూలాలు ఇచ్చాను తను చావండి అంటే కుదరదు. ఇక్కడ ఏంటో తేలాల్సిందే. ఈ లోపు మన ప్రెస్ కి చాలా హడావుడి ఎక్కువ కదా, మీడియాకి, సోషల్ మీడియాకి పెట్టేశారు. అప్పుడే చిన్మయి దీన్ని వ్యతిరేకించింది. నేనే దానికి సాక్ష్యం, నేను కూడా కంప్లైంట్ ఇచ్చాను. ఇలా ఏ అమ్మాయి అయితే కంప్లైంట్ ఇచ్చిందో ఆ అమ్మాయికి ఉపాధి లేకుండా అయిపోతుంది. ఓకే, ఇది కూడా అంటే రాస్తున్నారు. అంటే చిరంజీవి గారు కదా ఇప్పుడు అన్నది, అంత ధైర్యం ఎవరు చేస్తారు, ఎందుకు చేయకూడదు? అడగలుగుతారా, అడగలేరు, ఆయన్నే అడుగుతారు అన్న ఇలా అంటున్నారు. కానీ ఇప్పుడు దీన్ని ఆయన కూడా నిజంగానే ఒక ఇదిగా తీసుకుని నిజంగానే ప్రూవెన్. ఎందుకంటే ప్రజలకు అసలు ఆయనకి ఒక కమిటీ రిపోర్ట్ ఉందని కూడా తెలియకపోయి ఉండొచ్చు. అందుకే చెప్తున్నా నేను, పబ్లిక్ అప్పీల్ ఇది. చాలా మంది తరఫు నుంచి నేను చెప్తున్నా, ఆ కమిటీ రిపోర్ట్ తీయండి. లేదా ఆయన సీరియస్ గానే తీసుకునేటట్టు ఉన్నారు మేడం అనుకుంటున్నాను. మరి ఎందుకంటే ఆడపిల్లలకు సంబంధించిన ఇష్యూ కదా, మరి తీపిస్తారు. చూద్దాం ఏం చేస్తారనేది చూద్దాము. ఏది ఏమైనా సరే ఒక కమిటీ వేశారు, కమిటీకి ఒక రిపోర్ట్ వచ్చింది అంటే అది ఏముంది అందులో తెలియాలి. కొన్ని మీరు కాంట్రడిక్ట్ చేయాలన్నా తీసి చూడండి, ఒప్పుకోమని నేను చెప్పను. ఏమండి రిపోర్ట్ కరెక్ట్ గా లేదు, ఈసారి ఇంకా మంచి రిపోర్ట్ ఇవ్వండి అంటే కూడా మళ్ళీ ఇంకోసారి పెడితే అయిపోతుంది. మీ హక్కు ఉంది, మీకు ఆ హక్కు ఉంది. మీరు ఎక్కడో చూపించండి అని అడిగే హక్కు ఉంది. మీ ఇండస్ట్రీ మీద మీకు ఎంత ప్రేమ ఉందో, ఎంత గౌరవం ఉందో అంత బాధ్యత కూడా ఉంది మీకు. ఎంతమంది నోట్లు మోయిస్తారు మీరు? ఆ మధ్య ఎప్పుడో ఒకసారి పెద్ద ఆయన అన్నాడు, డ్రగ్స్ విషయం బయటికి రాగానే సినిమా వాళ్ళు అంటున్నారు. అసలు వాళ్ళు ఎవరో ప్రకటించింది, వాళ్ళ సంగతి చెప్తామన్నారు. ప్రకటించారు, వాళ్ళని ఏం చేశారు? అక్కడతోనే ఇంకా రిజల్ట్ ఏమైంది అన్నది ఇంకా తెలియట్లేదు. కంప్లైంట్ ఇచ్చే వరకు, లేకపోతే కమిటీలు వేసే వరకు అసలు ఏమొచ్చిందన్న రిజల్ట్ మీడియా ఏం చేస్తుంది? ఇప్పుడు మొన్న వస్త్రధారణ విషయంలో ఎట్లా అయితే ఓటింగ్లు పెట్టారో, ఇప్పుడు చిరంజీవి అన్నది కరెక్టా, చిన్మయి అన్నది కరెక్టా అని చెప్పి ఓటింగ్లు పెడుతున్నారు. అంటే ఇది పెద్ద ప్రజా కోర్టు అయిపోయినట్టు. ఈ ప్రజా కోర్టులో మొత్తం వాస్తవాలన్నీ బయటకు వచ్చేసేస్తాయి. అంటే ఆ చిరంజీవి గారికి పర్సంటేజ్ ఎక్కువ వచ్చినంత మాత్రాన ఆ రిపోర్ట్ తీస్తే తెలుస్తుంది భాగవతం అంతా ఏంటో, బండారం అంతా బయటకు వస్తుంది. అందుకని నేనైతే ఇప్పుడు ఒకవేళ రిపోర్ట్ కనుక ఏదైనా మిస్ అయ్యేది, ఎందుకంటే పెద్ద పెద్ద డాక్యుమెంట్స్ మిస్ అవుతుంటాయి, మరలా కమిటీ వేయమని డిమాండ్ చేయొచ్చు. కమిటీ రిపోర్ట్ ఫ్రెష్ రిపోర్ట్ వచ్చేస్తుంది కదా, మా వాళ్ళ దగ్గర ఉంటదిగా. కాకపోతే మా వాళ్ళు కూడా ఆ రిపోర్ట్ ని బయట పెట్టొచ్చు, పెట్టకూడదు. అది అందుకు బయట పెట్టట్లా, వాళ్ళ దగ్గర కాపీ లేదని చెప్పమండి, మేము ఇస్తాం కాపీ. 5 పని పట్టలేకోకుండా ఏం చేయలే, వాళ్ళు పనులు మానుకుని చేశారు. మరి చేసినప్పుడు ఆ పనికి విలువ ఉండక్కర్లేదా? అసలు నిజంగా సమస్యను పరిష్కారం చేయదలుచుకుంటే ఇది పద్ధతి కాదు. ఇలా స్టేట్మెంట్లు ఇచ్చేసేస్తే అయిపోదు. మన డబ్బా మనమే కొట్టుకుంటే కాదు కదా అది. అందుకని చెప్పి నేను మళ్ళీ కోరుతున్నాను చిరంజీవి గారికి, చాలా హంబుల్ రిక్వెస్ట్ ఇది, ఆ రిపోర్ట్ బయటికి తెప్పించండి సార్. తెప్పిస్తే
దాని ప్రకారం మీ ఉద్దేశం మార్చుకుంటారా, లేకపోతే అవును ఉంది ప్రాబ్లము దాన్ని సార్ట్ అవుట్ చేసుకుందాం అందరం కలిసి అంటారా, ఏదో ఒకటి తేడా. అలా అంటే విలువ నిలబడుతుంది యాక్చువల్గా, ఎందుకంటే ఇప్పుడు నెగిటివ్ ఇంపాక్ట్ పడింది కంపల్సరీగా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.